నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు మనోజ్ కి సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. మ్యామ్, సో మంచు మనోజ్ ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటారు, మీడియాని పిలిచో లేకపోతే ట్విట్టర్ వేదికగానో సోషల్ మీడియా ప్రకారంగానో ఏదో ఒక వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కానీ తన లైఫ్ అప్డేట్స్ కానీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఏదైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆయన అవి కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి విష్ణు తరఫు న్యాయవాది వెళ్ళి పరువు నష్టం దావా వేద్దాము అని అనేసి అనుకొని ఒక్క యాక్షన్ తీసుకోమని చెప్పి వాళ్ళ అడ్వకేట్స్ ని అప్రోచ్ చేయడం జరిగింది. అయితే కోర్టు కూడా విష్ణుకి ఆదేశాలు జారీ చేసింది ఏమని అంటే ఏది కూడా సోషల్ మీడియాలో పెట్టడానికి వీలు లేదు అని. ఓకే, అండ్ నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మోహన్ బాబు గారిని కూడా ఆయన పరారీలో ఉన్నారని లేకపోతే ఆయన అసలు అందట్లేదు అని చెప్పేసి తప్పించుకొని తిరుగుతున్నారు అని ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. అసలు ఏమంటారు మంచు ఫ్యామిలీ గురించి, ఇష్యూస్ గురించి? ఇప్పుడు సిటీ సివిల్ కోర్టు మంచు మనోజ్కి చెప్పింది, ఎక్కడ నువ్వు లీక్లు ఇవ్వద్దు, ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, కుటుంబ పరువుకు సంబంధించి నువ్వు బజార్ని పెడుతున్నావు అని చెప్పి వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఏం మాట్లాడద్దు అని చెప్పి కోర్టు చెప్పింది. సరే, కోర్టు చెప్పిన తర్వాత మనం తప్పదు కదా, మాట్లాడకుండానే ఉండాలి. అందులో ఏమీ మనం దాన్ని ఖండించడానికి లేదు. కోర్టు ధిక్కారం అసలు చేయకూడదు. అయితే అసలు ఎందుకు విష్ణు వెళ్ళాడు అనే దానికి చూస్తే విష్ణు దగ్గర మాట్లాడడానికి సమాధానాలు లేవు. ఓకే, మనోజ్ ప్రశ్నలు వేస్తున్నాడు, మనోజ్ అడుగుతున్నాడు, దానికి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. అందుకని తెలివిగా ఏం చేశారు అంటే అసలు మనోజ్ నోరు మూపిస్తేనే కదా ఈ గొడవలన్నీ ఆగిపోతాయి అని మనోజ్ నోరు మూపించారు. అది వాళ్ళు చేసింది. ఓకే, ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, 5 ప్రశ్నలు అడిగితే 2టికి సమాధానం చెప్పాడు, 3 పాస్ అన్నాడు. మనం ప్రెస్ మీట్ లో కూర్చున్న తర్వాత ఒక రకంగా యుద్ధానికి వెళ్ళినట్టు ప్రెస్ మీట్ అంటే. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతారో సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒకరు ఒక ప్రశ్న వేస్తే మనం చెప్పిన సమాధానాన్ని బట్టి ఇంకో ప్రశ్న వస్తుంది, ఆ ప్రశ్నకి సమాధానం ఇచ్చిన దాన్ని బట్టి ఇంకొక ప్రశ్న వేస్తారు ఇంకొకళ్ళు. మనం అది ప్రెస్ మీట్ లో ఉన్న అది ఇబ్బంది అంటారా లేదా ఏదంటారా లక్షణం, అది మనం దానికి లోబడే ఉండాలి. ఇప్పుడు మనం ప్రెస్ మీట్ లో కూర్చున్నామంటే, ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తాము, నాకు ఈ క్వశ్చన్ రాదు, నాకు ఈ క్వశ్చన్ రాదు, నాకు ఈ క్వశ్చన్ రాదు అని ఖాళీ పేపర్ ఇచ్చామనుకోండి, మార్కులు పడతాయా? పడవు కదా. అలాగే విష్ణు సమాధానం చెప్పలేక 3 ప్రశ్నలు 5 ప్రశ్నలు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాల. ఆ మాత్రం ప్రెస్ మీట్కి వెళ్ళటం దేనికి? జరిగింది కదా అది. అందుకే అతను సంగతి ఏంటో అతనికి అర్థమైపోయి మనం రోజు రోజుకి అబాస్ పాలైపోతున్నాము. మనోజ్ చూస్తేనేమో బాగా మాట్లాడగలుగుతున్నాడు, మనోజ్కి పబ్లిక్ సపోర్ట్ ఎక్కువ వస్తుంది మనోజ్ లేవనెత్తుతున్న అంశాలకి. కాబట్టి మనోజ్ నోరు మూపించాలి అంటే ఇంకా కోర్టు దగ్గరికి వెళ్ళటం తప్పితే ఇంకా ఏమీ ఛాన్స్ లేదు, ఆస్కారమే లేదు అనేది అర్థమైపోయి అలా వెళ్ళాడు. ఇప్పుడు దీని మీద మనోజ్ కావాలి అనుకుంటే హైకోర్టుకి వెళ్ళి ఇంకొక ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఇక ఇంత దాకా వచ్చాక ఇక వీళ్ళ జీవితాలే ఇంత. ఓకే, అసలు ఇక్కడ దాకా తెచ్చుకోకూడదు. అసలు ఇంటి గుట్టు లంకకు చేటు అన్నారు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఇంట్లో పరిష్కారం చేసుకోవాల్సింది పోయి ఇంత పబ్లిక్ అయిపోయిన తర్వాత ఒక రకంగా చాలా నామోషిగానే ఉంటుంది. అఫ్కోర్స్ అంతే కదా, విలువ పోతుంది కదా. అది అందరూ మాట్లాడుకోవటం. నాలాంటి వాళ్ళకి ఏంటి పని అండి చెప్పండి? మాట్లాడగలుగుతున్నాను అంటే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు కూడా మాట్లాడుతున్నాం. లేకపోతే మనమే వెళ్ళి ప్రతి ఇంట్లో భూతద్దాలు పెట్టి ఎతకట్లేదుగా ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అని. ఏ ఇంట్లో నుంచి అయినా పొగొస్తే నిప్పు రాజుకుందేమోనని చెప్పి మనం మాట్లాడుతున్నాం తప్పితే మనమైతే వెళ్ళి అందులో నిప్పేయడం కానీ పొగొచ్చింది చూడండి అని కానీ మనమైతే పిలవట్లేదు కదా. ఇది మొత్తం వాళ్ళే చేసుకున్నారు, ఆ ఫ్యామిలీ చేసుకున్నారు. అంటే ఫస్ట్ లో నేను చెప్పినట్టుగా కూడా మనోజ్ గారు ప్రతిదీ అప్డేట్ చేస్తున్నారు, పైగా క్లారిటీగా అప్డేట్ చేస్తున్నాడు. ఆ క్లారిటీని విష్ణు భరించలేకపోతున్నాడు, ఎందుకంటే అంత క్లారిటీ ఈయన ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అసలు పరిస్థితులను ఇక్కడ దాకా రానివ్వకూడదు. ఇక్కడ దాకా రానివ్వకోకుండా చక్కదిద్దుకునే చాకచక్యం ఉండాలి. కుటుంబం అంటే 4 మనుషులు ఉంటారు.
8 మంది ఉంటారు, 16 మంది ఉంటారు, ఎంతమంది అయినా ఉండొచ్చు. ఉమ్మడి కుటుంబాల్లో 200, 300 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న కుటుంబాలు ఉన్నాయి. హెచ్యుఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ సిస్టంలో కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి. అంతమంది ఉన్నప్పుడు ఎవరైతే ఆ ఇంటికి నేతృత్వం వహిస్తున్నారో, ఒక కర్తగా ఉంటున్నారో, లేదు ఒక పెద్ద 4-5 నలుగురు 5 అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబం ఉందో, దానిలో ఆ ఇంటి పెద్ద, ఆ కుటుంబాలన్నిటికీ పెద్దకి చాలా బాధ్యత ఉంటుంది. తను తిన్నా తినకపోయినా సందర్భాన్ని బట్టి నలుగురికి పెట్టేలా ఉండాలి. ఓకే, అంటే నిన్ను కుటుంబ పెద్ద అన్నది ఎందుకు? నీకు బాధ్యత పెట్టారు, బాధ్యతను మరి నువ్వు నిర్వహించాలా అక్కర్లేదా? ఫుల్ఫిల్ చేయాలి కదా. ఇప్పుడు తల్లి ఉందండి, తల్లి చాలా సందర్భాల్లో, చాలా కుటుంబాల్లో అందరూ తినగా మిగిలింది తింటారు తల్లి. ఇప్పుడు కొంచెం మారింది కానీ పద్ధతి లేదు. ఆడవాళ్ళ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటే ఆడవాళ్ళు కొంచెం మారుతున్నారు. కానీ మామూలుగా అయితే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, అందరూ తిన్న తర్వాతనే అన్నం తినే అలవాటు ఉంటుంది ఆడవాళ్ళకి. లేదు అనుకుంటే, ముఖ్యమైన ఇంటి పెద్ద ఏమన్నా బయట నుంచి వస్తాడు అనుకుంటే కొంచెం తీసి పక్కన పెట్టి మిగతాది వీళ్ళందరూ తింటారు. అంటే ఎందుకు తల్లి ఆ పని చేస్తుంది? ఇప్పుడు తల్లి పిట్టుంది, తన బిడ్డలకి ఆహారం సంపాదించుకోలేని రోజుల్లో చిన్న బిడ్డలకి ఆ తల్లి పిట్ట ఫుడ్ తీసుకొని వచ్చి కొంత నమిలేసేసి ప్రతి పిట్టకి, చిన్న పిట్టకి, బుజ్జి పిట్టకి పెడతాడు. ఎందుకు చేస్తుంది? ఈ బిడ్డలు నేను కన్నా, ఈ బుజ్జి పిట్టలు వీటికి తిండి తయారు చేసి తెచ్చుకోవడం, సంపాదించుకునే వరకు నాది తల్లిగా బాధ్యత అనబట్టే కదా. మరి అలాగే కుటుంబ పెద్ద ఉన్నాడు అంటే అందరి పిల్లల శ్రేయస్సు చూసుకోవాలి, అందరి అవసరాలు గమనించుకోవాలి, అందరి కోసం ఉండాలి ఖచ్చితంగా. ఆ ఉండనప్పుడు ఏమవుతుంది? ఎవరినైతే నిర్లక్ష్యం చేస్తావో వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఘటన స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కాస్త బలవంతులు, మొండివాళ్ళు అయితే గనక మనోజ్ లాగా ఇంకాస్త ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఆఖరి బిడ్డకి ఎప్పుడు కూడా ఒక రకంగా ఎక్కువ ముద్దు ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి, చాలా యాక్టివ్ ఉంటారు. వీళ్ళకి ఏంటి అంటే భయం భక్తి ఉండదు. అందుకని ఇప్పుడు పెద్ద పిల్లలకి ఏమైనా అన్యాయం జరిగినా వాళ్ళు నేను పెద్దవాడిని కదా అని సర్దుకుపోతారు. కానీ చిన్నవాళ్ళు అట్లా సర్దుకోరు, గళం ఎత్తేస్తారు. అది అందుకని మరి అలాంటప్పుడు మనోజ్ ఇలాగా అవ్వటానికి కారణం ఏంటి అని ఏ రోజైనా మోహన్ బాబు ఆలోచించుకున్నాడా? అంటే ఓవర్ లవ్ వల్లనే ఇలా అవుతుంది అని చెప్పేసి విష్ణు స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. అట్లాగే చెప్తాడు ఆయన. ఓవర్ లవ్ అయితే నీ మీద ఉంది, ఓవర్ లవ్ మనోజ్ మీద లేదు. మనోజ్ని పెట్టి అసలు సినిమా ఎందుకు తీయలేదు ఇంతవరకు? సేమ్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉండగా విష్ణుని పెట్టి ఎందుకు సినిమాలు తీస్తారు? ఇప్పుడు వచ్చే భక్త కన్నప్ప కూడా ఓన్ ప్రొడక్షనే కదా. మరి మనోజ్కి ఎందుకు సినిమాలు లేవు, ఎందుకు చేయలేదు? మనోజ్ స్కూల్ వ్యవహారాల్లో ఎందుకు పట్టించుకోనివ్వట్లేదు? మళ్ళీ మీ సినిమాలకు సంబంధించిన ప్రతి పనిలోనూ మనోజ్ పట్టించుకుంటాడు కదా. మనోజ్ ఒక రకంగా జాకాఫాలు అన్నట్లు అన్నిట్లోనూ ప్రవేశం ఉంది, అన్ని పనులు చేయగలుగుతాడు. చెప్పాడు కూడా కదా, నేను గొడ్డులాగా చాకరీ చేశాను, మీ సినిమాలన్నిటికీ సహకరించాను, ఏ రోజన్నా ₹1 తీసుకున్నాను అంటే సమాధానం చెప్పండి మరి వాటికి. అరే నువ్వు చేయలేదు, నీకు ఇంత ఇచ్చాము, నువ్వు చెప్పేంత పని చేయలేదు, నువ్వు చేసిన దానికి తగ్గట్టు ఇచ్చాము అని చెప్పరే వీళ్ళు సమాధానం. అలాంటివి ఏమన్నా అడిగితే దాటేస్తాడు విష్ణు. అసలు మోహన్ బాబు అయితే అసలు నన్నే కూడా అడిగేది, అడిగినోడిని పట్టుకుని తంతాను, తుపాకీ పెట్టి కాలుస్తాను అన్నట్లు మాట్లాడతాడు, భయపెట్టిస్తాడు. అందుకని ఈ విషయంలో చూసుకుంటే ఇక వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించి మనోజ్ నోటికి భయపడి వీళ్ళు ఆ ఆర్డర్ తెచ్చుకున్నారు. కానీ ఈ పాటికే మీరు ఎన్ని ఆర్డర్లు తెచ్చుకున్నా ఈ పాటికి జనాలు ఏమనుకోవాలో అది ఆల్రెడీ అనేసుకున్నారు. ఓకే, ఇప్పుడు నోరు నొక్కేసినంత మాత్రం జనాల్లోకి ఇంటి వ్యవహారాలు వెళ్ళిన తర్వాత ఇంక ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు.
అయితే ఇప్పుడు రిపోర్టర్ ని కొట్టిన దాంట్లో హర్ట్ చేసిన దాంట్లో మోహన్ బాబు అరెస్ట్ అని చెప్పేసి అన్నారు, త్వరగా యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. తీసుకుందాము అంటే ఇప్పుడు ఈయన కనిపించట్లేదు, పరారీలో ఉన్నారు అని పరారీలో ఉన్నారు. హైకోర్టు కూడా ఏమడిగిందంటే ఆయన హైదరాబాద్ లో ఉన్నారా, ఎక్కడున్నారు, హైదరాబాద్ లో ఉంటే నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అని ఆయన అఫిడవిట్ ఇవ్వాలి అని చెప్పి కోర్టు ఆదేశం జారీ చేసింది. మరి ఇప్పుడు ఎక్కడున్నా సరే మోహన్ బాబు పోలీసులకు సరెండర్ కావాల్సిందే. ఓకే, అరెస్ట్ ఆయన చేస్తారు. ఏదో ఎక్కడో వేరే దుబాయ్కో ఎక్కడికో వెళ్ళాడంటున్నారు, కాదు ఇక్కడే ఉన్నాడంటున్నారు. మరి ఇక్కడే ఉండి యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకొని ఆ బెయిల్ వచ్చిన తర్వాతనే బయటకు వద్దామని చూస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఇదే పని రామ్ గోపాల్ వర్మ కూడా చేశాడు. పోలీసులు చిక్కకుండా అరెస్ట్ చేస్తాము అంటే చిక్కకుండా తిరుగుతా ఉన్నాడు. చివరికి ఎట్లా అయితే మొత్తానికి అనుకున్నది సాధించాడు. తను కోర్టు వైపు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాకనే రోడ్డు మీదకి వచ్చాడు. మరి నా వచ్చేది ఎక్కడంటే వీళ్ళు మేము లేస్తే మనుషులం కాదంటారు, వీరులు సూర్యులు అంటారు. అవసరమైతే ఇలా చెయ్యడ్డు పెట్టి సూర్యకాంతిని కూడా ఆపుతామని చెప్తారు ఈ రామ్ గోపాల్ వర్మ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు. మరి వీళ్ళకి కేసులు అంటేను పోలీసులు అంటేను ఇంత భయం దేనికి? సరెండర్ కావచ్చు కదా, సరెండర్ అయితే జైల్లో ఉండాల్సి వస్తుంది. అందుకోసమే వాళ్ళు రామ్ గోపాల్ వర్మ అలా చేసి దొరక్కోకుండా, చట్టానికి దొరక్కోకుండా తప్పించుకుని చివరికి చట్టం దగ్గర నుంచే తను ఒక రక్షణ కవచాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు మోహన్ బాబు కూడా అదే పని చేయాలి, సేమ్ ఫాలో అవుతున్నారు. సేమ్ ఫాలో అవుతుంది. కానీ ఎప్పుడు డిసిప్లిన్ అని, రూల్స్ అని, నేను అన్ని ఫాలో అవుతా అని మనిషి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ గారు అలా చేశారు అన్నా కానీ ఓకే, కన్సిడర్ చేయొచ్చు. కానీ మోహన్ బాబు గారిని నిజంగా నేనే పెద్ద, నేనే ఇది అని అన్నప్పుడు ఆయన ఇలా చేయడంని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. చిక్కడు దొరకడు టైప్ లో అంటే చెప్పేటందుకు శ్రీరంగ నీతులు అన్నట్లు పాటించడానికి కాదు, అసలు క్రమశిక్షణ అనేది 1-10 సార్లు అలా అన్నారు అంటే క్రమశిక్షణ లేదని అర్థం. ఎవరికైతే ఏదైతే ఉండదో దాని గురించి ఎక్కువ మాట్లాడతారు. అసలు ఇక్కడ అవన్నీ కాదు. పోలీసులు నీ కోసం వెతుకుతున్నారని తెలిసినప్పుడు